హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు గ్రహ దోషాలకు నాగశిలా ప్రతిష్ఠ ద్వారా పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యుడు, సహస్ర నాగశిలా ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగలూరి వెంకటేశ్వర శర్మ గారు గురుగారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిహారాలు తెలుసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కలుగుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో లైవ్లో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలను పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే దూర ప్రాంతాల్లో ఉంటాం, నేరుగా గురుగారిని కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే మాట్లాడతారు గురుగారు, పరిహారాలు కూడా తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 11వ తేదీన ఆదివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నారసింహ హోమం, సుదర్శన హోమం, శూలినిదుర్గ వంటి కార్యక్రమాలు, సామూహిక నాగశిలా ప్రతిష్ఠ కార్యక్రమం, ఆశ్లేష పూజ కార్యక్రమాలు కూడా గురుగారి బ్రహ్మత్వంలో జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో మీ గోత్రనామాల నమోదుకు స్క్రీన్పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించగలరు. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో. ఓకే గురుగారు, కాల్ కట్ అయిందండి. జాతక చక్రంలో కనుక కుటుంబ స్థానంలో కానీ, సంతాన స్థానంలో కానీ నాగదోషం కానీ, కాలసర్పదోషం ఉన్నట్లయితే దాని ఫలితం ఎలా ఉంటుంది గురుగారు? అలాగే ఈ నెల 11వ తేదీన మీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనటం వలన ఈ దోష నివారణ ఎలా చేసుకోవచ్చు అంటారు? తప్పనిసరిగా అమ్మా, జాతక చక్రంలో కుటుంబ స్థానం, 2వ స్థానం కుటుంబ స్థానం అంటాం. 2, 4 కూడా కుటుంబ స్థానం, వాక్ స్థానం. మరి కుటుంబ స్థానం కనుక దెబ్బతిన్నట్లయితే, కుటుంబం అంటే తల్లి, తండ్రి, తన ఫ్యామిలీ, పెళ్లి చేసుకుంటే తన ఫ్యామిలీ. మరి పిల్లవాడు పుట్టిన తర్వాత జాతక చక్రం జన్మించిన సమయాన్ని బట్టి ఇవన్నీ కూడా ఏర్పడతాయి, మధ్యలో వచ్చిపోయేవి కాదు. జాతక చక్రంలో ఎప్పుడైనా సరే ఈ దోషాలన్నీ కూడా ఒక వ్యక్తి జన్మించగానే వెంటనే తెలిసిపోతుంది. ఆ కుటుంబ స్థానం ఎప్పుడైతే దెబ్బతిన్నదో తల్లికి కానీ తండ్రికి కానీ అనారోగ్య సమస్యలు రావటం, మరి పిల్లవాడు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరికీ కలిసి రాకపోవడం, ఈ రకమైన లక్షణాలు కనపడుతూ ఉంటాయి. కొంతమంది అదే కుటుంబ స్థానం బాగున్నదనుకోండి, పిల్లాడు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి బాగా కలిసి వస్తూ ఉంటుంది. అప్పటిదాకా ఏం లేని వాళ్ళు కూడా సంతానం కలిగిన తర్వాత వృద్ధిలోకి వస్తారు. పిల్లలు ఎట్లా ఎదుగుతూ ఉంటారో వాళ్ళతో పాటు కుటుంబం కూడా డెవలప్ అవుతూ వస్తుంటుంది. మరి మీరు అడిగినట్టుగా ఆ కుటుంబ స్థానం దెబ్బతిన్నట్లయితే ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి. అట్లా చూడంగానే చెప్పచ్చమ్మా. అలాగే గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? మా పాప గురించి తెలుసుకోవాలి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండమ్మా. ఏప్రిల్ 2, 2005. ఏప్రిల్ 2, 2005. సమయం రాత్రి 10 నుంచి 10:25 నుంచి 10:30 వరకు. పేరమ్మా? శ్రీజ మేడం. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. మా పాపది ఎట్లుందో తెలుసుకుందామని. దేని గురించి? చదువు గురించి అడుగుతున్నావా? చదువు గురించే గురుగారు. చదువు ఓకే, నెంబర్ 1 బాగుంది కదా, బాగా చదువుతుంది కదా. బీటెక్ ఫస్ట్ ఇయర్ గురుగారు. ఇప్పుడు బాగానే ఉందమ్మా. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్. సమస్యలు ఏమన్నా ఉన్నాయా చదువు పరంగా? సమస్యలు ఏం లేవు గురుగారు, కాకపోతే కొంచెము ఎట్లా చదువుతుంది అని. బాగానే ఉంది, ఒక్కోసారి మర్చిపోతూ ఉంటుంది. అవునా, మతిమరుపు ఉంటుంది కాస్త. అవును గురుగారు, కొంచెం కోపం కూడా. అదే ఎట్లా ఉంటుందంటే, పరీక్ష హాల్కి వెళ్ళే ముందు బాగానే వెళ్తుంది, ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు స్ట్రైక్ అవ్వదు, బయటికి రాగానే అది స్ట్రైక్ అవుతుంది ఆన్సర్. అట్లా ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు నాగదోషం ఒకటి కనపడుతుంది బలంగా. తర్వాత మాంగళ్య స్థానం నీచపడింది, గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. మాంగళ్య స్థానం నీచపడింది కాబట్టి ఈ పెళ్లి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. చదువు విషయంలో ఈమెకు తిరుగులేదు. కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి కోపం ఎక్కువ ఉంటుంది, తను అనుకున్నది చేసేటువంటి లక్షణం ఉంటుంది. అవునా? కాబట్టి దీనికి చేయించండి ఒకసారి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలిపూజ ముందు చేయండి. చేస్తే వైవాహిక జీవితం బాగుంటుంది. ఎందుకంటే చిన్నతనంలో ఇట్లాంటి దోషాలు ఉంటే వాళ్ళకి తెలియదు పాపం. ఇప్పుడు బుద్ధి కర్మానుసారిణి అని, కర్మ బలంగా ఉన్నప్పుడు బుద్ధి అట్లా పుట్టచ్చు. ఒక వ్యక్తి మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా మనిషిని నడిపించేది నవగ్రహాలే. పిల్లలు అట్లా చేస్తున్నారు, ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళ తప్పు కాదు, పిల్లలు మంచి వాళ్ళే ఉండొచ్చు. ఆ టైంలో వాళ్ళ బుద్ధి మారచ్చు. అట్లా నేను చాలామంది చూస్తుంటా,
అప్పటిదాకా ఎంతో పద్ధతిగా పెరిగిన పిల్లలు కూడా ఒక సమయంలో ట్రాక్ తప్పి వేరే రూట్లో వెళ్ళిన వాళ్ళు కూడా చూశాను నేను ఈ జాతక చక్ర వీటిల్లో. మరి రియల్గా మళ్ళీ జాతకం బాగుంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళ బుద్ధి మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలమ్మా. నేను చెప్పింది ఆచరించండి. తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా తేలిగ్గా బయటపడుతుంది. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/11/2024. సమయం అండి? 2004 మేడం. అలాగే అలాగే, సమయం చెప్పండి. ఉదయం 5:45 మేడం. పేరు? తెల్లవారితే సోమవారం. పేరు రవిశంకర్ రెడ్డి. గురుగారితో మాట్లాడండి. చెప్పాయా? నమస్కారం గురుగారు. నమస్తే. బాబు జాబ్ గురించి కనుక్కున్నామని. జాబ్ గురించి జాతక చక్రంలో రవి నీచబడ్డాడు. తర్వాత కుజుడు కేతు కలిసినారు. సర్పశాప యోగం ఉంది. దీనికి తప్పనిసరిగా రెమెడీ చేస్తే జాబ్ వస్తుంది. చదువు అయిపోయిందా? డిగ్రీ ఫైనల్ ఇయర్. పేరేం పెట్టావు? రవిశంకర్ రెడ్డి. రవిశంకర్ రెడ్డి. అందరు రవి అని పిలుస్తారా? రవి. బాగానే ఉంది. సర్పశాప యోగం ఉంది. ఉద్యోగపరమైన సమస్యలు ఉండకూడదంటే తప్పనిసరిగా నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేయాలి. కళ్ళకి కానీ పళ్ళకి కానీ ప్రాబ్లం ఉందా? కళ్ళు మామూలు సైడ్ ఉన్నాయి అంటే. ఓకే, నేను చెప్పింది చేయి, బాగుంటుంది. ఎందుకంటే సర్పశాప యోగం ఉంది. దానివల్ల కాస్త ఉద్యోగం లేటు కావడం, పిల్లవాడు డెవలప్మెంట్ నిదానంగా ఉండడం, ఇట్లా సరైన ఉద్యోగం రాక ఏదో చిన్న జాబ్ చేయడము, ఇట్లా 10-15 సంవత్సరాల సమయం వృధా అవుతుంది వదిలేస్తే. అందుకని చెప్తున్నావు. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి మేడం. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2000 సెప్టెంబర్ 4వ తేదీ మేడం. మా సమయం? సమయం నైట్ 10 నిమిషాలు ఆ టైంలో మేడం. పేరు? వెంకటాగిరి మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. మా అబ్బాయికి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుండ్రు గురుగారు. ఓకే. బీటెక్ అబ్బాయి భవిష్యత్తు ఎట్లుంటది? అందరు ఏమని పిలుస్తారు? వెంకటాగిరి అఖిల్ అని పిలుస్తారు. అఖిల్. జాతకం బ్రహ్మాండంగా నువ్వే భయపడక్కర్లా. జాతకం బాగుంది. పెళ్లి విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? పెళ్లి సమయంలో ఎవరిని ఇష్టపడి బ్రేక్ అవ్వడమో, లేదు మీరు సెలెక్ట్ చేసిన పెళ్ళి ఇద్దరి మధ్యలో విభేదాలు రావడం జరిగే అవకాశాలు కనపడుతుంది. ఉద్యోగపరంగా నెంబర్ 1 జాబ్ వస్తుంది. నేను ఏం భయపడక్కర్లా. ఓకే అమ్మా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి అండి? మా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/6/2020 మేడం. 10/6/2000. 1980 ఎంతమ్మా? అర్థం కాలేదండి. 1980 మేడం. కొంచెం స్పష్టంగా తెలియచేయండి. సమయం? సమయం వచ్చేసి 7:08 మేడం ఉదయం. మీ పేరు? జమ్మన్న మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పాయా? నమస్కారం గురించి. నమస్తే. అదే గురించి లైఫ్ ఎక్కడ సెట్ కాలేదు. గట్టిగా మాట్లాడలేవా? కొద్దిగా. మ్యారేజ్ లేదు మేము గురించి. తర్వాత ఆ, లైఫ్ కూడా ఎక్కడ సెట్ కాలేదు గురించి. పెళ్ళయిందా? లేదు గురించి, సెట్ కావడం లేదు మ్యారేజ్ కూడా. ఓకే. నువ్వు ఇచ్చిన టైం కరెక్టేనా లేదా అటు ఇటు ఉంటుందా? లేదు గురించి, కరెక్టే. 10/6/80 మేడం. 80 గురించి. జాతకపరంగా బలమైన నాగదోషం కనపడుతుంది. ఆ నాగదోషం కూడా అష్టమంలో పడింది. దానివల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్ళి ఒక అడుగు కూడా ముందుకు పడట్లేదు. అవునా? అవును గురించి. ఏ సంబంధం రాదు, వచ్చినా అది ముడిపడదు. ఏం పని చేస్తుండవు? మామూలు కూలి పని గురించి. కూలి పని గురించి. సరే, వివాహం కావాలి అంటే నాగప్రతిష్ఠ చేస్తే పెళ్ళి అనేది ముందుకు వస్తుంది, గుర్తుపెట్టుకో. కాని పక్షంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అడుగు ముందుకు పడదు. బాగా మొండిగా ఉంటావా? కొద్దిగా ఉంటా గురించి. ఎట్లా? ఎవరి మాటనో మూర్ఖత్వంగా నువ్వు అనుకున్నదే చేస్తావునా? అవును గురించి. దానివల్ల కూడా కొంత ఇబ్బంది జరుగుతుంది, అంతే కదా? ఆ. ఇప్పుడు మన ప్రవర్తనలో కూడా బాగుంటేనే ఎవరన్నా పిల్లని ఇస్తాడు. అవునా? మళ్ళా లోపంటే ఎవరన్నా ఇస్తాడా పిల్లని? అవును గురించి. అంటే కొంత నీ దాంట్లో కూడా దోషం కనపడుతుంది, గుర్తుపెట్టుకో. దాన్ని మార్చుకో.
అమ్మ నాన్న గుండె గురించి ఉమ్? అమ్మ నాన్న గుండె గురించి ఎవరు నేను చెప్పేది అదేయా, లేరు ఓకే. జ్యోతిష్యం అంటే ఏంటంటే జరగబోయే చెప్పే జ్యోతిష్యం. ఇప్పుడు నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు కొంత మొండితనం మూర్ఖతంగా ఉంటావు అని చెప్తున్నా. ఇప్పుడు పెళ్ళి కావాలంటే ఎదురు వాళ్ళు పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పి సంబంధం రావాలి. మరి నీ ప్రవర్తనలో లోపం ఉందనుకో, ఏమన్నా పిల్లని ఇస్తాడా? ఇవ్వడు. కాబట్టి ఇటువంటి మార్చుకోవాలి. నేను చెప్పింది మార్చుకొని ప్రయత్నం చేయి, ఖచ్చితంగా అవుతుంది. పెళ్ళి కావాలంటే ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ రెండు కలిపి ఒకటేసారి చేయాలి. చేస్తే వివాహం అవుతుంది, బాగుంటుంది. ఓకేనా? శుభం. మరో కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో, హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి? మా బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 30/9/1996 సమయం? ఉదయం 11:45. పేరమ్మా? లోక్ సాయినాథ్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా బాబు గురించి అడుగుదామని. మీ వాడు చదువులో నెంబర్ 1 కదా? చదువు అయిపోయిందండి, చిన్నగా జాబ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సాఫ్ట్వేర్ చిన్న ఉద్యోగం చేస్తున్నాడండి. పెళ్లి గురించి అడుగుతున్నావా? అది పెళ్లి గురించి. నేను అదే చెప్తున్నా. జాతకంలో బలమైన కుజదోషం ఉంది, కుజాష్టమ దోషం ఉంది. ఈ కుజాష్టమ దోషం వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా అడుగు ముందుకు పడదు. అవునా? పెళ్లి విషయంలో అదే చూస్తున్నావా? పెళ్లి సంబంధాలు స్టార్ట్ చేశారా? చేద్దామనండి, ఎలా ఉంటుందా? కాదమ్మా, పెళ్లి సంబంధాలు ప్రారంభం చేసావా? చూస్తున్నారా అని అడుగుతున్నా. ఇంకా మొదలు పెట్టలేదండి, చేద్దామని. బాబు కెరీర్ అది. కెరీరు మాట వినిపిస్తా, గట్టిగా మాట్లాడు. సిగ్నల్కి రండి మీరు. మొదలు పెడదామనేనండి, ఎలా ఉంటుందా అనేసి అడుగుతాను. ఫస్ట్ బలమైన కుజదోషం ఉంది. ఆ కుజదోషానికి నాగప్రతిష్ఠ చేయకుండా పెళ్లి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే కుజాష్టమ దోషం బలమైన కుజదోషం. అది ద్వికళత్ర యోగం అంటారు సంస్కృతంలో, అంటే రెండో పెళ్లి యోగం. ఇది కొన్ని వేల జాతకాల్లో డైవర్స్ అయిపోయిన వాళ్ళని కొన్ని వేల జాతకాలు చూశా ఇటువంటివి. కాబట్టి ముందు ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ చేసి పెళ్లి ప్రయత్నం చేయి. అక్కడి నుంచి రాబోయే జీవితం బాగుంటుంది. నేను చెప్పింది కనుక నువ్వు పెడచెవిని పెట్టి అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో. హలో అమ్మా, నమస్తే. ఎవరి గురించి అమ్మా? అమ్మా వినిపిస్తుంది, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2003 నవంబర్ 10 పుట్టాడు. 12వ తేదీనా? నవంబర్ 10. సమయం అమ్మా? ఏం మేడం? టైం చెప్పండి, పుట్టిన సమయం. సాయంత్రం 3:55. పేరు? నాగేశ్వర ప్రసాద్ బాబు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. మా బాబు గురించి తెలుసుకున్నామని బాబు గారు. ఏం తెలుసుకోవాలి? బాబుకి పెళ్ళి ఎప్పుడు అయిద్దని. పెళ్ళి ఎప్పుడు అవుతుందా? తండ్రి కూడా లేరు గురువు గారు, వాడి భవిష్యత్తు కూడా అసలు ఎలా ఉంది. ఏం చేస్తున్నాడు ఈయన ఇప్పుడు ప్రజెంట్? ఏం గురుగారు? ఏం పని చేస్తున్నాడు? చదువు అయిపోయిందా? చెప్పట్లేదు గురువు గారు, మామూలు క్యాటరింగ్ వెళ్తున్నాడు. ఓకే. జాతకపరంగా మంచి తెలివిగలవాడు, దేనికి భయపడ్డు, మంచి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అవునా? అవును గురుగారు. ఓకే, జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? మంచిగా ఉంది. పేరేంటన్నావు? నాగేశ్వర ప్రసాద్ బాబు. నాగేశ్వర ప్రసాద్. బాగానే ఉందమ్మా. రాహు మహర్దశ ప్రారంభమైంది, బాగానే ఉంది. 2021 నుంచి ఎట్లా ఉంది చెప్పు ఒకసారి. బాగుందా? మార్పు వచ్చిందా? కొంచెం పర్లేదు గురువు గారు. ఇక వాళ్ళ నాన్నగారు చనిపోయిన దాని నుంచి కొంచెం కష్టపడుతున్నాడు. మరి కష్టపడాలిగా. కష్టపడాలి కదమ్మా. ఎవరైనా సరే కష్టపడితేనే జీవితంలో పైకి వస్తాం, గుర్తుపెట్టుకో. ఎంత డబ్బున్నా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటే కూడా కష్టపడాలి మనిషి, అప్పుడే షైన్ అవుతాడు మనిషి. ఓకేనా? జాతకం బాగుంది, నువ్వే ధైర్యపడక్కర్లా. పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది దీనికి. ఫస్ట్ పెళ్లి చేయి, పెళ్లి ప్రయత్నం చేసి పెళ్లి చేయి. ఎప్పుడైతే ఆ అమ్మాయి గర్భం ధరిస్తుందో, సంతానం కలుగుతుందో, అక్కడి నుంచి మీ వాడు మంచి లెవెల్కి వెళ్తాడు. గుర్తుపెట్టుకో. ఇంకా స్థిరపడాలనో లేదు ఇంకా డబ్బు సంపాదించాలనో అట్లా సమయం వృధా చేయబాకు. ఎందుకంటే కొంతమంది జాతకంలో స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అని ఆడమనిషి వచ్చిన తర్వాత అదృష్టం మారుతుంది కొంతమందికి.
అప్పటి వరకు మగవాడు దరిద్రుడు అయితే కూడా భార్య కాలు పెట్టిన మరుక్షణం నుంచి జీవితం మారిపోతుంది. అట్లాగే కొంతమంది గుడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. ఒక పశువుని తెచ్చుకుని మన ఇంట్లో పెట్టుకున్న సమయం వల్ల కూడా కలిసి రావచ్చు. అట్లా చాలామంది చూశాను నేను. అట్లాగే సంతానం కలిగిన సందర్భాన్ని బట్టి వాళ్ళ జాతకరీత్యా కూడా అద్భుతాలు జరిగే జాతకాలను చాలామందిని చూశాను. కాబట్టి ఇప్పుడు మనం చూసిన జాతకుడికి వచ్చేటప్పుడు సంతానం కలిగిన తర్వాత బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ పెళ్లి చేయమ్మా, పెళ్లి చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చ్ 5, 93. సమయం 7:45 ఉదయమా సాయంత్రమా? ఉదయం. మీ పేరండి? మనోజ్. This call is now being గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. నమస్తే. ఎవరిది జాతకం? నాదేండి. చెప్పు, ఏం చేస్తున్నావు? నేను ప్రజెంట్ చదువుపోయి జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను. ఓకే. మ్యారేజ్ డిలే అవుతుంది, ఎందువల్ల అని కనుక్కున్నామని. జాబ్ లేకుండా పిల్లని ఎవడిస్తాడు? అవునా? అంటే సెల్ఫ్ వర్క్ చేసుకుంటుంటాను. అయ్యా, వ్యవసాయం చేస్తాను. ఓకే. సరే, జాతకపరంగా బాగుంది. భార్య వచ్చిన తర్వాత కలిసి వస్తుంది. ఓకేనా? నీ జాతక రీత్యా కూడా సంతానం కలిగిన తర్వాత అద్భుతాలు జరుగుతాయి. ఓకేనా? ఫస్ట్ పెళ్లి చేసుకో. ఎవరన్నా ఇష్టపడి డ్రాప్ అయ్యావా లేదా? డ్రాప్ అయ్యాను. అమ్మాయి డ్రాప్ అయింది, నేను కాదు. అదేలే, ఎవరు డ్రాప్ అయినా డ్రాపింగేగా. అవునవును. అదే కనపడుతుంది. పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్న తర్వాత బాగుంటుంది, ఏం భయపడక్కర్లా. బాగుంది, జాతకం చాలా బాగుంది నీది. చంద్రుడు బాగున్నాడు, గురుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. అంటే అదృష్టం అనేది ఇట్లా నడుచుకుంటూ నీ దగ్గరికి వస్తుంటుంది. ఓకేనా? ఓకే. ఓకే. మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10వ తేదీ 11వ నెల 92వ సంవత్సరం. సమయం చెప్పండి. మధ్యాహ్నం 12:27 అండి. మీ పేరు? విష్ణు అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పాయా విష్ణు? నమస్తే గురువు గారు. నమస్తే. పెళ్ళయిందా? ఉద్యోగమే లేదు గురువు గారు. ఓకే. పెళ్ళి కాలేదుగా? కాలేదండి, ఉద్యోగం కోసం చూస్తున్నాను. ఎక్కడ కూడా స్థిరత్వం లేదు జీవితంలో. తర్వాత ఉన్నది బయటికి చెప్పవు నువ్వు, అవునా? అన్నకు మొహమాటం గురువు గారు. ఏ రకంగా అయినా కానీ ఒక వ్యక్తి గురించి చెప్పాలి అంటే చెప్తే వాడు ఏమనుకుంటాడో అని చెప్పి ఆలోచించి నానబెట్టి ఎప్పటికో బయటికి తీస్తావు. కరెక్టేనా? అవునండి. దానివల్ల నీకు దెబ్బ తగులుతుంటుంది ఎక్కువ. ఓకే. పేరేంటన్నావు? విష్ణు అండి. విష్ణు. ఓకే. జాతకరీత్యా నాగదోషం ఉంది. ఈ నాగదోషం వల్ల నువ్వు ఎంత ప్రయత్నం చేసినా చదువుకున్న చదువుకి చేసే పనికి సంబంధం ఉండదు. ఏం చదువుకున్నావు? బీకాం కంప్యూటర్స్ అండి. నీకు జాబ్ రావాలంటే నేను చెప్పింది చేయి. నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే 40 రోజుల్లో కానీ 80 రోజుల్లో కానీ ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఓకేనా? ఓకే గురు. అక్కడి నుంచి బాగుంటుంది. ఓకే. ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. నా పేరు రోహిత్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 3, 2001. సమయం? సమయం 6:58 పొద్దున. మీ పేరు? రోహిత్. గురుగారితో మాట్లాడండి. చెప్పాయా రోహిత్? అది జాబ్కి ట్రై చేస్తున్నానండి, జాబ్ రావట్లేదు. బీటెక్ ఓకే. అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. విదేశీ ప్రయత్నాలు చేయట్లే? అంటే చేయలేదండి. జాతకపరంగా నీకు విదేశాల్లో మంచి రాజయోగం ఉంది, గుర్తుపెట్టుకో. విదేశాల్లో అండి? విదేశాల్లో మంచి రాజయోగం ఉంది. నువ్వు అక్కడ బాగా రాణిస్తావు. అక్కడ ఆ ప్రయత్నం చేయి ఫస్ట్. ఇంకా పైగా నాగదోషం కనపడుతుంది. ఏం చదువుకున్నావు? క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ అండి. ఈసీ బ్రాంచ్. జాతకంలో గురుచండాల యోగం ఉంది. తెలివి పెడితే నువ్వు దాంట్లో డెప్త్కి వెళ్ళగలవు. అవునా? అవునా కాదా? కరెక్ట్ చెప్పను కాదు. అవునండి. కొంత చేతులారు ఖరాబ్ చేసుకుంటున్నావు. ఓకేనా? బాగా ఎక్కువ ఆలోచిస్తుంటావా? అవునండి. డీప్ థింకింగ్ ఎక్కువ. ఆలోచన తగ్గించుకోవాలి.
నేను చెప్పినట్టు విదేశీ గవర్నమెంట్ ప్రయత్నం జాబ్ చేయి. ఏమైనా వస్తుందండి? అమ్మా ట్రై చేస్తున్నాను గవర్నమెంట్ జాబ్ కూడా. ఏంటి? గవర్నమెంట్ జాబ్ అండి వస్తుందా? గవర్నమెంట్ జాబ్ అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నం చేయి. దానికన్నా ముందుగా నాగదోషానికి పరిహారం చేయాలి. నాగప్రతిష్ఠ అశేష బలిపూజ చేయాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నాగదోషం ఉంటే మిగతా యోగాలు పని చేయవు. నాగదోషం ఎప్పుడైతే లేదో ఎటువంటి యోగాలను అద్భుతంగా వెంటనే మనకు ఫలిస్తాయి. నాగదోషం ఉన్నా, కాలసర్పదోషం ఉన్నా, కుజదోషం ఉన్నా ఈ గ్రహాలు ఏవి పనిచేయవు, అక్కడ స్ట్రక్ అయిపోతాయి అన్నమాట. ఆ యోగం అనేది ముందుకు రానిది, నాగదోషం వెనక్కి లాగుతుంటుంది మనిషిని. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు ముందు పరిహారం చేసుకుంటే నేను చెప్పే మంచి ఫలితాలు ముందుకు వస్తాయి. అట్లా అట్టి పెట్టుకుంటే ఈ యొక్క నాగదోషం ఉన్న కాలసర్పదోషం అనేది మనిషికి 47వ సంవత్సరం వచ్చే వరకు పట్టి పీడిస్తూ ఉంటుంది. మనిషిని డెవలప్ కానిదు, మన తెలివితేటలు ముందుకు పోవు, సరైన అవకాశాలు రావు, ఇట్లా జరుగుతుంటుంది. ఓకేనా? గురువుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. అలాగే దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి పరిహారాలు కూడా తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్మంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన ఆదివారం నాడు శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నారసింహ హోమం, సుదర్శన హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం, అలాగే ఆశ్లేష బలి పూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/7/2008 మేడం. బాబు మేడం. 2007? అవును గురుగారు. 26/7. అమ్మ సమయం చెప్పండి. 11:20 మేడం. మధ్యాహ్నమా? 11:20 మేడం. అదేమ్మా మధ్యాహ్నమా రాత్రా? పగలు మేడం, మధ్యాహ్నం. పేరమ్మా? పేరు కౌశిక్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు, మీ పాదాలకు వందనాలు. నమస్తే అమ్మా. బాబు గురించి తెలుసుకుందాం గురుగారు. ఏం చదువుతున్నాడు అబ్బాయి? బాబు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గురుగారు. ఓకే, జాతకం బాగానే ఉంది, మంచి తెలివివాడే గజకేసర యోగం ఉంది. ఓకేనా? అవును గురుగారు. తర్వాత విదేశాల్లో మంచి రాజయోగం ఉంటుంది. దీనికి విదేశీ ప్రయత్నం చేయమను. దానికన్నా ముందుగా కుజాష్టమ దోషం ఉంది. ఎప్పుడైనా బండ్ల మీద పడడం కానీ దెబ్బలు తగలడం కానీ ఏమైనా జరిగినాయా? ఎన్నిసార్లు జరిగింది? 2 సార్లు. కుజాష్టమ దోషం ఉంటే మగపిల్లలు బండ్ల మీద తరచుగా పడడము, దెబ్బలు తగలడం, ఫ్రాక్చర్స్ కావడం ఇట్లా జరుగుతుంటాయి. కాలచక్రంలో గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. తిరిగిన ఆ కుజదశ ఎప్పుడైతే వచ్చిందో కుజుడు రాగానే ఏదో ఒక ఎఫెక్ట్ ఇస్తాడనమాట. చిన్నదో పెద్దదో ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి. అంటే మన తప్పు లేకపోతే కూడా ఎదుటివాడు వచ్చి గుద్దేటువంటి అవకాశాలు కనపడుతుంటాయి, జరుగుతుంటాయి. ఓకేమ్మా? ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషి ఆరోగ్యం ఉంటేనే యోగాలు పనిచేస్తాయి, అంతే కదా? ఓపిక ఉంటేనే పనిచేయడానికి. దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు అనుకోమ్మా, ఆరోగ్యం ఉంటేనే ఉద్యోగం చేయడానికి శక్తి ఉండేది. కాబట్టి ఈ కుజాష్టమ దోషానికి ఫస్ట్ నాగప్రతిష్ఠ చేయించినవి. ఓకేనా? నాగప్రతిష్ఠ ఎప్పుడైతే చేస్తారో ఆయన జీవితం మారిపోతుంది. చాలా అద్భుతమైన జాతకం, చాలా బాగుంది. గజకేసర యోగం ఉంది, మంచి మంచి యోగాలు ఉన్నాయి ఆయనకి. నేను చెప్పింది ఆచరించండి, అద్భుతాలు జరుగుతాయి. గురుగారి ఆధ్వర్యంలో జరిగిన హోమ కార్యక్రమాలు, నాగశిలా ప్రతిష్ఠకు సంబంధించిన ఏమిని ఇప్పుడు చూద్దాం. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి
నాగశిల ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా, శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడొచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వేజన సుఖినో భవంతు. గురుగారు కాలేజ్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించమ్మా? మా బాబు గురించి తెలుసుకున్నాం. చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్? జూన్ 2009 జూన్ 6వ నెల 6వ తారీఖు. సమయం అమ్మా? సమయం 8 గంటలండి ఉదయం. పేరు? తేజస్. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. బాబు 10th చదువుతున్నాడండి. ఆ బాబు లైఫ్ ఎలా ఉంటుందా? 10th క్లాస్ చదువుతున్నాడు, బాగానే ఉందమ్మా. సైన్స్లో మంచిగా రాణిస్తాడు, విదేశాల్లో మంచి రాజయోగం ఉంది, బాగుంది, జాతకరీత్యా బాగుంది. కాకపోతే బాగా సెన్సిటివ్ ఉంటాడు. అవునా? ఏంటి గురుగారు? సెన్సిటివ్ మైండ్ ఉంటుంది బాగా. అవునా కాదా అంటున్నా? అవునండి, అవును. కాస్త మొండిగా ఉంటాడా? ఉంటాడు గురుగారు. ఎంతమంది సంతానం మీకు? 2 బాబులు గురువుగారు. ఈయన పెద్ద ఆయన? చిన్న ఆయన గురువుగారు. పెద్ద ఆయన బీటెక్ 4th year లో చదువు. ఓకే, జాతక పరంగా బాగుంది, విదేశాల్లో మంచి రాజయోగం ఉంటుంది. ఈయనకి బయట బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే జాతక చక్రంలో మకరంలో రాహు ఉన్నాడు అనమాట. మకర లగ్నంలో కనుక రాహు ఉన్నట్లయితే విదేశాల్లో మంచి రాజయోగం ఉంటుంది. ఇటువంటి జాతకులు ఇక్కడ సెట్ గారు. పాశ్చాత్య దేశాల్లోనే వీళ్ళ సెటిల్మెంట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఫ్యూచర్లో గుర్తుపెట్టుకోండి, విదేశీ ప్రయత్నాలు చేయించండి, చాలా బాగా సెట్ అవుతాడు అక్కడ. ఇక్కడ సెట్ కాడేనా నా లెక్క ప్రకారం. ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. నమస్తే అండి, ఎవరి గురించి అమ్మా? అమ్మ, ముందు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి, టీవీ చూడకండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది, డిస్టర్బెన్స్ వస్తుంది చాలా. ఎవరి గురించి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే, గురుగారు కాల్ కట్ అయిందండి. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకు చక్కని పరిహార మార్గాలను పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీరు పరిహారాలు తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502 మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంచిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 11వ తేదీన ఆదివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నారసింహ హోమం, సుదర్శన హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం, ఆశ్లేష బలిపూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించగలరు. గురుగారు, ఈరోజు మన కాలర్స్ అందరూ కూడా ఉద్యోగం కోసం అలాగే వివాహం ఆలస్యం అవుతుందనే సమస్యల గురించే చెప్తున్నారు. అసలు ఈ 2 సమస్యలకి కూడా పరిహార మార్గంగా మీ ఆధ్వర్యంలో 11వ తేదీన జరిపించే కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఎలాంటి ఫలితాన్ని పొందొచ్చు అంటారు గురుగారు? ఖచ్చితంగా నేను ఇప్పుడు జాతకాలు చూస్తున్నాం కదమ్మా, ప్రతినిత్యం కూడా ఎంతోమంది కాల్స్ చేస్తూ ఉంటారు. మరి జాతకాల్లో మంచి మంచి యోగాలు ఉంటాయి. మరి గజకేసర యోగం ఉన్న వాళ్ళని చూశాను నేను,
మరి గజకేసర యోగం అంటే అద్భుతమైనటువంటి యోగం. మరి అటువంటి యోగాలు కూడా పనిచేయట్లేదు అంటే కేవలం ఈ నాగదోషాలతోనో కాలసర్పదోషాలతోనో కుజదోషాలతోనే మానవుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. కుజదోషం ఉందనుకోండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకు డబ్బు రావాలన్నా రాదు, డబ్బు రావాలంటే ఉద్యోగం రావాలి, వచ్చిన డబ్బు నిలబడాలంటే కూడా కుజుడు వల్లే. కుజుడు భూమికారకుడు. మరి ఆస్తి కొనుక్కోవాలన్నా, ఉన్న ఆస్తులు నిలబడాలన్నా, మన పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు మనకు సంక్రమించాలన్నా ఈ కుజదోషం ఉంటే అన్యాక్రాంతం అయిపోతాయి. అంటే మనకు అన్యాయం జరగడం, మనకు రావాల్సిన ఆస్తి ముందే కరిగిపోవడము, అదే వేరే వాళ్ళకి దాన ధర్మాలు చేయడం, అదే ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటే ఒక కొడుకును అన్యాయం చేయడం, ఇట్లా జరుగుతూ ఉంటాయి. మరి ఇటువంటి దోషాలకి ఇవన్నీ బలమైన దోషాలు. ఈ బలమైన దోషాలకి నాగప్రతిష్ఠ, ఆశ్లేష, బలిపూజ తప్ప ఏం చేసినా ఫలితాలు రావు. ఎందుకు రావు అంటే కొన్ని లక్షల మంది, ఇప్పుడు నేను ఒక 5-6 లక్షల జాతకాల పైన చూసుంటా. మరి 5-6 లక్షల మంది కూడా ఎక్కడెక్కడో తిరగడం, రకరకాల హోమాలు, జపాలు, పూజలు, సుబ్రహ్మణ్య ఆరాధనలు, సుబ్రహ్మణ్య అభిషేకాలు చేసిన వాళ్ళు, అట్లా చేసి 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 ఎవరు ఏది చెప్పినా అన్నీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరేది చెప్పినా ఇప్పుడు ఒక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు కదా, వాళ్ళకి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎవరు చెప్పినా చేస్తూ ఉంటారు పాపం, కానీ ఫలితం రాదు. కారణం ఏంటంటే ఇది బలమైన దోషం వల్ల. నా అనుభవం ప్రకారం ఏంటంటే ఎవరైతే ఈ యొక్క నాగప్రతిష్ఠ, ఆశ్లేష, బలిపూజ చేస్తారో అది వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సంతానం కావచ్చు, కుటుంబ వృద్ధి కావచ్చు, ఎటువంటిదైనా సరే లేట్ అవుతుందంటే ఈ యొక్క నాగదోషాల వల్లే లేట్ అవుతూ ఉంటుంది. నాగదోషం ఉంటే సంతానం లేట్ అవుతుంది, వివాహం లేట్ అవుతుంది, ఉద్యోగం రావడం లేట్ అవుతుంది, ఇల్లు కొనుక్కోవడం లేట్, ఇవన్నీ కూడా లేటు. ఇప్పుడు జరగాల్సిన ఒక 10 ఏళ్ల తర్వాత జరిగితే సమయం వృధా కదా. ఇప్పుడు రావాల్సిన ప్రమోషన్ 4 ఏళ్ల తర్వాత వచ్చిందనుకోండి, మరి ఈ 4 సంవత్సరాలు మానవుడు నష్టపోయినట్టే కదా. ఇదంతా కూడా ఇటు నాగదోషాల వల్ల ఎఫెక్ట్ కొడుతూ ఉంటుంది. మరి ఈ నాగదోషాల గురించే ఈ నాగప్రతిష్ఠ అనేది అందరూ చేయలేరు. ఈ నాగప్రతిష్ఠ చేయాలంటే చేసేవాడి దగ్గర శక్తి ఉండాలి, సుబ్రహ్మణ్య ఉపాసన ఉండాలి. సుబ్రహ్మణ్య ఉపాసన ఉన్నవాడు చేస్తేనే దాని యొక్క రిజల్ట్ వస్తుంది. ఎవరు పడితే వాళ్ళు చేస్తే రిజల్ట్ రాదు. మరి చేసేవాళ్ళు కూడా సంపూర్ణంగా వేదం చదువుకున్న వాళ్ళు అయి ఉండాలి. ఎప్పుడైనా ప్రతిష్టా కార్యక్రమంలో లోపం చేయకూడదు, మంత్రలోపం కానీ ద్రవ్యలోపం కానీ చేయకూడదు, శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే దైవ కార్యంలో పెళ్ళి అనుకోండి, డబ్బులు లేవనుకో, పుస్తెల తాడే కట్టక్కర్లా, పసుపు తాడు కడితే కూడా పెళ్ళనే అంటాం, అవునా? బంగారం తాడు ఉంటేనే పెళ్లి కాదు కదా. అటువంటి వాడికి దోషం లేదు, ఉన్నంతలో ముగించవచ్చు. కానీ దైవ కార్యానికి వచ్చేటప్పుడు ఇక్కడ లోపం చేయకూడదు, మంత్రలోపం కానీ ద్రవ్యలోపం కానీ చేయకూడదు. దాని గురించే మన పీఠంలో ప్రతి నెల కూడా ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. మరి దీనివల్ల ఎంతోమంది సత్ఫలితాన్ని పొంది ఉన్నారు. నా జీవితంలో ఒక 6-7 మందికి ఈ యొక్క ప్రతిష్టలు చేయించా, అంతమందికి సత్ఫలితాలు వచ్చినాయి. పని కాని వాళ్ళంటూ ఎవరు లేరు. నమ్మకంతో, విశ్వాసంతో, పరిపూర్ణమైన విశ్వాసంతో కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఏదైతే సంకల్పం కోసం మనం చేస్తున్నామో అది నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే గురుగారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో అమ్మ, నమస్తే. ఎవరి గురించమ్మా? మా పాప గురించి తెలుసుకోవాలి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2015 జూలై 29 అర్ధరాత్రి 1:09:10 పుట్టింది, బుధవారం. 2015 జూలై అవును గురుగారు, జూలై 15. అవునండి. టైం 9 1:10 అర్ధరాత్రి గురుగారు. అమ్మ తెల్లవారితే ఏ డేట్ వస్తుందమ్మా? 30 జూలై. గురుగారితో మాట్లాడండి. ఓకే మేడం. జూలై ఏ తారీఖు అమ్మా? 30 తారీఖా? బుధవారం నేను అర్ధరాత్రి 1:10. ఏ తారీఖు? 15వ తారీఖా? ఎన్నో తారీఖు అమ్మా? 30 వస్తుంది. ఇందాక 15 అన్నావు. 15 జూలై అంటే 2015. ఓకే, చెప్పు. పేరేం పెట్టావు? దేవిక. నక్షత్రం తెలుసా? పూర్వాషాఢ నక్షత్రం. అమ్మ జన్మనామం ప్రకారం కరెక్టే చెప్పావు. చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? ఆరోగ్యం బాగుందా? పాపకి హెల్త్ బాగాలేదు. 3 years ఉన్నప్పుడు పెరాలసిస్ వచ్చింది. అదే చెప్తున్నా, ఆరోగ్యం బాగుండదు. ఇంకేముంది సమస్య? జలుబు కానీ, సర్ది కానీ, వినమ్మా మధ్యలో రాకూడదు చెప్పేటప్పుడు. జలుబు కానీ, సర్ది కానీ, స్కిన్ ప్రాబ్లం కానీ ఉందా? లేదు. జాతక చక్రంలో చంద్రుడు అష్టమంలో పడ్డాడు. చంద్రుడు అష్టమంలో ఉంటే బాలగ్రహ దోషం, గుర్తుపెట్టుకో. ఈ బాలగ్రహ దోషం ఉంటే ఎఫెక్ట్ మైండ్ మీద పడుతుంది. ఈ అమ్మాయికి చంద్రుడు బాలగ్రహ దోషం. ఫస్ట్ ఎవరు చెప్పలేదా మీకు? చెప్పారు, బాలారిష్ట దోషం ఉందని. చూపించావు ఎవరికన్నా జాతకం?
అంటే పుట్టినప్పుడు ఒక సంతృప్తి చూపిస్తే చెప్పిందండి. బాలగ్రహ దోషం అమ్మా, బాలారిష్టం నక్షత్ర దోషం ఉంది. నక్షత్రం కూడా దోషమే. ఈ నక్షత్రం తండ్రికి గండం అన్నమాట. ఆశ్లేషాంధ్రం మహాత్పురం జ్యేష్ఠాంత్యం మూలపూర్వకం. ఈ పూర్వాపాద నక్షత్రం 3వ పాదంలో పుడితే తండ్రికి కూడా గండం కొట్టే అవకాశాలు కనపడుతున్నాయి. తండ్రికి బాగుందా? తండ్రికి బాగుంది. కొన్ని ఇప్పుడంటే ఇప్పుడు కాదు, కొన్ని సమయాల్లో ఎఫెక్ట్ కొడతాయి. ఎప్పుడు కొడతాయి అనేది జాతకం పూర్తిగా విశ్లేషణ చేస్తే ఏ సమయంలో ఏం జరుగుతుందో కూడా చెప్పవచ్చు. ఓకేనా? ఫస్ట్ దీనికి నువ్వు ఏం చేయాలంటే ఈ యొక్క నక్షత్ర శాంతి, తర్వాత చంద్రుడికి జపహోమాలు ఇవన్నీ చేయాలి, రవికి చేయాలి. ఓకేనా? ఇంకా పూర్తి వివరాలు కావాలంటే అపాయింట్మెంట్ తీసుకో, వివరంగా చెప్తా. ఎందుకంటే తండ్రి జాతకం చూడాలి, పాప జాతకం చూడాలి, ఏ సమయం ఏం జరుగుతుందో విశ్లేషించుకొని ఆ సమయానికి ఆ జాగ్రత్త పడితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఓకేమ్మా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 05/8/2001. మళ్ళీ చెప్పండి అమ్మా. 05/08/2001. సమయం అమ్మా? బుధవారం ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి. అంటే తెల్లవారితే 5వ తారీఖు వస్తుందా? పేరు చెప్పండి అమ్మా. బీరేవతి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. అదే జాబ్ గురించి సార్. ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ అయిపోయింది, బిఎడ్ అయిపోయింది. డేట్ ఆఫ్ బర్త్ 5వ తారీఖు ఆగస్టు నెల. బుధవారం. వారం తప్పు చెప్తున్నావు, ఆదివారం వస్తుంది నువ్వు చెప్పే లెక్క. వారం కరెక్టా, డేట్ కరెక్టా చెప్పు ఫస్ట్. డేట్ కరెక్ట్. మరి వారం తప్పు చెప్తున్నావు, ఆదివారం వచ్చింది, బుధవారం ఉంటున్నావు. కరెక్టే తెలుసా నీకు, తెలీదా? కరెక్ట్. చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? అదే జాబ్ గురించి. జాబ్ గురించి. జాతకపరంగా జన్మ లగ్నంలో రాహు ఉన్నాడు. ఈ రాహు వల్ల నాగదోషం, పైగా గురు చండాల యోగం. దీనివల్ల ఉద్యోగం లేట్ అవుతుంది. ఏం చదువుకున్నావు అమ్మా? బీటెకా? డిగ్రీ అయిపోయింది, బిఎడ్ చేసింది. జాతకం బ్రహ్మాండంగా ఉంది, మంచి తెలివి ఉంటుంది నీకు. అవునా? చదువైపోయి ఎన్నాళ్ళైంది? ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడే అయిపోయిందా? బాగుందమ్మా. నా లెక్క ప్రకారం వచ్చే సంవత్సరం మే తర్వాత ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 27/12/73. సమయం? రాత్రి 11:00 లోపు అండి. మా మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. ఆరోగ్యపరంగా కూడా బాగోట్లేదండి, ఆర్థిక పరంగా కూడా బాగోట్లేదు. ఈ జాతకం ఎవరిది ఫస్ట్ చెప్పు. నాదేనండి. ఏం పని చేస్తుంటారు మీరు? నేనేం చేయను, అవుతుందండి. మా వారు బంగారు పని చేస్తారండి. మరి నీ జాతకం చూసి మీ ఆయన ఎట్లా చెప్తా? నువ్వు పని చేయట్లేదు, ఇంట్లో కూర్చుంటావు, నీకు సంపాదన లేదు. అవునా? మరి మీ ఆయన, మరి నువ్వు నీ గురించి ఎట్లా చెప్పాలి? మీ ఆయన చూస్తే ఇంట్లో వినమ్మా, ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళ జాతకం చూడాలి. ఎవరిది? అట్లా కాదు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి. సరే, నీ పేరేంటన్నావు? నీ పేరేంటి చెప్పు. నా పేరు లక్ష్మి అండి, ఆయన పేరు ధన్వంతరి అండి, వెంకటేశ్వర ధన్వంతరి. అంటే మీరు బాగాలేదు, 2 సంవత్సరాల నుంచి బాగాలేదు. అవునా? బాగోట్లేదు. మీ ఆరోగ్యం కూడా బాగున్నట్టు 4-5 ఏళ్ళ నుంచి మీ ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది కాస్త. అవునా? శనికి చేయించండి అమ్మా ఫస్ట్. నీ పేరు మీద, మీ ఆయన పేరు మీద శనికి శనీశ్వర హోమం, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాలు, ఈ 4 హోమాలు చేస్తే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండదు, ధనానికి లోటు ఉండదు, చేస్తున్న పని కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకో, ఈ రుద్రహోమం చేయడం వల్ల పని దొరుకుతుంది. వదిలేస్తే ఏమవుతుందంటే పని దొరకదు. పని దొరికినా చేతికి వచ్చేదాకా డబ్బుకి నమ్మకం ఉండదు. ఒకవేళ డబ్బు వచ్చినా రుణ బాధలు ఎక్కువైపోయి, అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయి ఈ డబ్బు తీసుకెళ్ళి ఖర్చు పెట్టడం, ఇంకా అప్పు తెచ్చి ఖర్చు పెట్టే పరిస్థితులు వస్తాయి. కాబట్టి నేను చెప్పిన ఈ 4 హోమాలు చేయించండి, చేస్తే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మరో కాల్తో మాట్లాడదాం గురువు గారు. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి అండి?
మా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి, పేరేనండి. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే గురుగారు. నమస్తే, నీ పేరేంటి? సురేష్ బాబు అండి. గత చదువు అయిపోయిందా? ఎంత వయసు ఎంత? వయసు వచ్చేటప్పటికి సుమారుగా 48 అట్లా ఉంటుందండి. గత 4 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్నావా? చిన్న వ్యాపారం చేసుకుంటానండి. మొత్తం నష్టమే, లాభమే ఉండదు 4 ఏళ్ల నుంచి, అవునా? అవునండి. ఏం వ్యాపారం చేస్తున్నావు? అది దాతర్లు క్లాత్. ఓకే, దాని వ్యాపారాన్ని పేరేం పెట్టావు? ఏం పెట్టలేదు, నా పేరే పెట్టుకున్నాను. పెనుగొండ సురేష్ బాబు అని పెట్టా, నా పేరు. సురేష్ బాబు అని ప్రాక్టీలు పెట్టావా? పెనుగొండ సురేష్ బాబు. ఓకే, విజిటింగ్ కార్డు మీద ఆ పేరు వేసావా? ఓకే, సురేష్ బాబు అన్న పేరు మీద శని బాగలేడు, నువ్వేం చేసినా కలిసి రాదు. ఫస్ట్ ఆ టైటిల్ తీసేసేయి. నువ్వు చేసే వ్యాపారం టైటిల్ పెట్టుకో, ఆ టైటిల్ని ఎక్కువ ప్రమోట్ చేసుకో విజిటింగ్ కార్డు మీద, అప్పుడు బిజినెస్ పైకి లేస్తుంది. తర్వాత శనికి చేయాలి. శనికి రుద్రహోమం, మృత్యుంజయ హోమం, 4 రకాల హోమాలు మన పీఠంలో చేస్తుంటాం. ఆ 4 హోమాలు చేస్తే నీకు మార్గం దొరుకుతుంది, నువ్వు చేసే వ్యాపారం కలిసి వస్తుంది, ₹1 నిలబడుతుంది. లేని పక్షంలో ఇంకా 4 సంవత్సరాల దాకా ఇదే పరిస్థితులు ఉంటాయి. గత 4 ఏళ్ళ నుంచి ఎట్లా ఇబ్బంది పడ్డావో ఇంకా రాబోయే 4 సంవత్సరాలు కూడా ఇట్లాగే ఉంది. కాబట్టి శనికి చేయించుకో, ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి అండి? నా కోసం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/10/85. సమయం 4:10 మేడం, తెల్లవారు. 29వ తారీఖు 10వ నెల 85వ సంవత్సరం గురుగారు, ఉదయం 4:10 పేరండి? మీ పేరు? పేరు లక్ష్మణరావు. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే అయ్యా, చెప్పు. గురుగారు, సరైన ఉద్యోగం లేదు, పెళ్లి కాలేదు గురుగారు. పెళ్లి కాలేదు, ఉద్యోగం లేదు. జాతకపరంగా కుజదోషం ఉంది. తర్వాత శుక్రుడు నీచపడ్డాడు, అది కాకుండా గురువు కూడా నీచపడ్డాడు. ఆ గురువు కుటుంబకారకుడు, భార్యకారకుడు అయ్యాడు నీ జాతకంలో. దీనివల్ల పెళ్లి కావట్లేదు. కాబట్టి ఈ యొక్క 4 గ్రహాలకి జప హోమాలు చేస్తే వివాహం అవుతుంది, ఓకేనా? ఏ 4 గ్రహాలు గురుగారు? గురుడు, శుక్రుడు, శని, రాహుకేతువుల గ్రహాలకి చేయాలి. దోషం ఏంటి ఉంది గురుగారు? నాగదోషం గట్ట, సర్పదోషం గట్ట ఉంది, నాగదోషం కూడా ఉంది, కుజదోషం బలంగా ఉంది. ఓకే గురుగారు. అది చేస్తేనే నీకు పెళ్లి అనేది అడుగు ముందుకు పడుతుంది. 40 ఏళ్ళు వచ్చేయాలి ఎప్పటికి? 39, అవునా? నేను చెప్పింది చెయ్యి, ఈ సంవత్సరం అయిపోతుంది పెళ్ళి. అలాగే గురుగారు. ఓకేనా? మరో కాల్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? నమస్తే అండి, మా తమ్ముడు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 10/9/1986 అండి. సమయం అమ్మా? బుధవారం ఉదయం 7:31 సతీష్ కుమార్. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. గురుగారు నమస్కారాలు. నమస్తే. ఆ తమ్ముడు గురించి తెలుసుకోవాలండి. ఏం తెలుసుకోవాలి చెప్పాలి? పెళ్ళా, పిల్లలా? పెళ్ళండి. అది చెప్పాలి డైరెక్ట్గా. పెళ్లి గురించి అండి. ఏం పని చేస్తుంటాడు? వ్యవసాయమేనండి. అమ్మా? చెరువు చేపల చెరువు తీసుకుంటారండి వీటికి. ఓకే. జాతకపరంగా నాగదోషం ఉంది, కుజదోషం కూడా ఉంది. ఇంతవరకు ఎవరికైనా చూపించావా? చెప్పారా లేదా ఎవరన్నా? చెప్పారండి, నాగదోషం ఉందని చెప్పారండి. మరి ఏం చేయించావు? ఏం చేయించావు? అక్కడ సుబ్రహ్మణ్య స్వామి మోసే వెళ్ళమన్నారండి. ఓకే, వెళ్ళొచ్చారా? మా తమ్ముడు వెళ్ళలేదండి, 2 వారాలు వెళ్ళి మానేశాడండి. ఓకే. మన ప్రోగ్రాం ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నావు? ఈ ప్రోగ్రాం ఎప్పుడు చూస్తామండి. ఏం చెప్తున్నా నేను, దోషాలు బలంగా ఉంటే పెళ్ళిళ్ళు కావు. అభిషేకాలు, గుళ్ళ చుట్టూ తిరగటం, పుట్టల చుట్టూ తిరగటం, వెంటనే పనులు కావమ్మా. నాగప్రతిష్ఠ, ఆశేష బలుపు చెయ్యి. పెళ్ళి కావాలి అంటే గుర్తుపెట్టుకో, ఓకేనా? చెప్పండి. నాగప్రతిష్ఠ, ఆశేష బలుపు చేయించు. ఓకే. మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 8/9/2005 అండి. సమయం? సమయం 2:43 అండి.
మధ్యాహ్నమా రాత్రా? సార్ మధ్యాహ్నమా రాత్రమ్మా? మధ్యాహ్నం అండి. పేరు? శ్రీ దుర్గా సాయిరమ్య అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి. మా అబ్బాయి గురించి తెలుసుకుందామండి. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? అమ్మాయి అండి. అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి? అదే ఖాళీ అండి. ఇంట్లో ఫస్ట్ ఇయర్ అయిందండి. ఇంట్లో ఫస్ట్ ఇయర్ అయిందండి. ఇంటర్ ఫస్ట్ ఇయరా? అవునండి. ఇంకా ఇంటర్లోనే ఉందండి. చదువు బ్రేక్ వచ్చింది ఆ మధ్యలో? అది పెళ్లి గురించి మాట్లాడదామండి. పెళ్ళికి వచ్చేటప్పటికి అష్టమ స్థానంలో శని పడ్డాడమ్మా. ఓకే, పెళ్ళైన తర్వాత బాగుంటుంది, పెళ్లి చెయ్యి. మంచి భర్త వస్తాడు, మంచి వ్యాపారస్తుడు వస్తాడు, వ్యాపారస్తుడు కానీ ఉద్యోగస్తుడు కానీ వస్తాడు. పెళ్ళైన తర్వాత బాగుంటుంది. ఓకేనా? సరేనండి. ఏమో బుడ్డా మీకు బాగా కలిసి వచ్చిందా? ఈ అమ్మాయి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయండి. ఈ అమ్మాయి పుట్టిన తర్వాత మీకు బాగా మార్పు వచ్చిందా లేదా అని అడుగుతున్నా, చెప్పు. ఇప్పుడు రావడం కాదు. హలో, టీవీ చూస్తున్నారమ్మా? హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2013 మార్చి 27. సమయం 12:04 మధ్యాహ్నం. పేరమ్మా? దీక్షిత్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే. బాబు చాలా మొండోడు, చదవడండి. ప్రజెంట్ బాగా ఇబ్బంది పెడతాడు. చదవండి అసలు ఇష్టమే లేదు, ముడితనం చేస్తాడు. ప్రజెంట్ నాగదోషం ఉంది, గుర్తుపెట్టుకో. దాంతోపాటు కుజ మహారదశ నడుస్తుంది ఈయనకి. పైగా పేరు మీద కూడా శని బాగలేడు. దీనివల్ల చదువు మీద శ్రద్ధ ఉండదు, స్నేహితులతో అనవసరంగా తిరగటం, సమయం మొత్తం వృధా చేస్తూ ఉంటాడు. అవునా? అవునండి. ఏ క్లాస్ ఇప్పుడు? 6th క్లాస్. ఓకే, ఈ దోషాలన్నీ ముందు పరిహారం చేయించమ్మా. నాగదోషానికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలపూజ ఫస్ట్ చేయించు. ఎందుకంటే మీ వాడు మస్తు హుషారు ఉంటాడు. ఆ హుషారు లెక్కల వల్ల ఏమవుతుందంటే డైవర్ట్ అయిపోతుంది స్నేహితులతో. ఓకేనా? జీవితం బాగుండాలన్నా, ఎందుకంటే ఇటువంటి దోషాలు ఉంటే పిల్లలు పైకి రాలేరు, వేరే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి నేను చెప్పింది చేయించమ్మా. మళ్ళీ చదువు సాగుతుంది, మళ్ళీ ట్రాక్లో పడతాడు, బాగుంటుంది. గురుగారి బ్రహ్మత్వంలో జరిపించిన హోమ కార్యక్రమాలు, నాగశిల ప్రతిష్ఠకి సంబంధించిన ఏవిని మరొక్కసారి చూద్దాం. నాగశిల ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిల ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి.
తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. గురుగారు, ప్రేక్షకులకి చక్కని పరిహారాలు అందజేశారు. ధన్యవాదములు గురుగారు. ఇదండి వాల్టి లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.